ఎక్స్ప్లెయిన్ డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్ వచ్చి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట. యాక్చువల్గా ఇది అవుట్ ఆఫ్ సిలబస్, బట్ ఈ క్వశ్చన్ యొక్క వెయిటేజ్ 4 మార్క్స్ అనమాట. సమ్ టైమ్స్ ఇది అడగొచ్చు. సో కాబట్టి దీని ఆన్సర్ చూద్దాం. ఇక్కడ 3 కేసెస్ని చెక్ చేసాం అనమాట. ఫస్ట్ కేస్, కన్సిడర్ ఎ బాల్ ఎట్ రెస్ట్ ఇన్ ఎయిర్. ఫస్ట్ బాల్ అనేది రెస్ట్లో ఉందంట, ఎయిర్లో. ద స్ట్రీమ్ లైన్స్ అరౌండ్ ది బాల్ ఆర్ సిమెట్రికల్లీ అబోవ్ అండ్ బిలో ద బాల్. సో ద ప్రెషర్ డిఫరెన్స్ 0 అండ్ హెన్స్ నో డైనమిక్ లిఫ్ట్ యాక్ట్స్ ఆన్ దిస్ బాల్. ఇక్కడ చూస్తే ఒక బాల్ని గనక ఎయిర్లో గనక ప్లేస్ చేసి ఉంచితే, ఎటువంటి స్టాండ్ కానీ ఏమి లేకుండా ఉంటే గనక దాని మీద నుంచి వెళ్ళే స్ట్రీమ్ లైన్స్ అనమాట, చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కానీ ఎయిర్ కానీ ఎట్లా ఉంటుందంటే సిమెట్రికల్గా ఉంటుందన్నమాట. సో ఈ బాల్ పైకి కానీ కిందకి కానీ ఏం మారుతుంది, పైకి లిఫ్ట్ అయితే అవ్వదు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎందుకంటే స్ట్రీమ్ లైన్స్ ఆర్ బ్యాలెన్స్డ్. అలాగే ఈ అప్పర్ ప్రెషరు లోయర్ ప్రెషరు డిఫరెన్స్ కానీ తీసుకుంటే ఎంత అంటే 0. సో ఎటువంటి డైనమిక్ లిఫ్ట్ ఇక్కడ ఉండదన్నమాట. సెకండ్ కేస్ తీసుకుంటే, కన్సిడర్ ఎ బాల్ స్పిన్నింగ్ అబౌట్ అండ్ యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ ది పేపర్. ఇది ప్లేన్ ఆఫ్ ది పేపర్ అయితే కనుక అక్కడ బాల్ని మనం అజ్యూమ్ చేసుకుంటే ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ బాల్ ఏమవుతుందంట, రొటేట్ అవుతుందంట, స్పిన్ అవుతుంది బాల్. స్పిన్ అవుతున్నప్పుడు ద స్పిన్నింగ్ బాల్ డ్రాగ్స్ సమ్ ఎయిర్ అరౌండ్ ఇట్. అంటే ఈ బాల్ మీద కనుక చిన్న సమ్ డిజైన్ కానీ లేకపోతే సమ్ గరుగ్గా ఏదైనా ఒక మెటీరియల్ ఉంటే అదేం చేస్తుంటే ఆ చుట్టూ ఉన్న గాలిని కూడా తన చుట్టూ తిప్పుతుంది అనమాట. సో ద వెలాసిటీ ఎట్ పాయింట్ 1 ఇది అండ్ 2 ఆర్ సేమ్. వెలాసిటీ ఆఫ్ సేమే, అప్పర్ అండ్ లోయర్ పార్ట్లో సేమ్, బట్ ఇన్ ఆపోజిట్ సైన్. ఈ 1 అనేది ఏమో వెలాసిటీ లెఫ్ట్కి వెళ్తూ ఉంటే ఏది చుట్టూ ఉన్నటువంటి ఎయిర్, ఈ 2 అనే పాయింట్ దగ్గర రైట్ సైడ్కి వెళ్తుంది అనమాట. సో ద రిజల్టెంట్ విల్ బి 0. ఇలా ఇందాకేమో అప్వర్డ్ డౌన్వర్డ్ ఏమీ లేదు, ఇప్పుడు లెఫ్ట్ రైట్ కూడా 0 కాబట్టి దెర్ ఈజ్ నో డైనమిక్ లిఫ్ట్ యాక్ట్స్ ఆన్ ది బాల్ అనమాట. నెక్స్ట్ తీసుకుంటే థర్డ్ కేస్, ఇన్ దిస్ స్పిన్నింగ్ బాల్ మూవ్స్ అప్ ఇన్ ఎయిర్. స్పిన్నింగ్ బాల్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందంట. ద స్ట్రీమ్ లైన్ డిస్ట్రిబ్యూషన్ విల్ నాట్ బి సిమెట్రికల్. ఈ స్ట్రీమ్ లైన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చుట్టూ ఉన్నటువంటి ప్రెషర్ కనుక కానీ ఎయిర్ కానీ సిమెట్రికల్గా మాత్రం ఉండదట. సో హియర్ డైనమిక్ లిఫ్ట్ యాక్ట్స్ ఆన్ ది బాల్. అంటే ఏంటి, స్పిన్ అవుతూ పైకి వెళ్తున్నటువంటి బాల్ ఈ అప్వర్డ్ డైరెక్షన్ అంటే అప్పర్ ప్లేస్లోని లోయర్ ప్లేస్లోని ఉన్నటువంటి స్ట్రీమ్ లైన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా లేదు కాబట్టి దీని మీద డైనమిక్ లిఫ్ట్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఒక బాల్ కనుక స్ట్రైట్గా ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ ఇది టార్గెట్, ఈ టార్గెట్ని కొట్టాలంటే స్ట్రైట్గా ట్రావెల్ చేసి వస్తే టార్గెట్ని కొడుతుంది. అదే ఇంకొక బాల్ కనుక స్పిన్ అవుతూ కనుక వస్తే ఇది కొంత దూరం వచ్చి స్పిన్ అవుతూ వచ్చి సడన్గా ఇట్లా పైకి వస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే డైనమిక్ లిఫ్ట్ అంటారు. ఈ అంటే స్పిన్ అవుతూ మూవ్ అవుతున్నటువంటి బాల్, సపోజ్ ఇది యాంటీ క్లాక్ వైజ్కి స్పిన్ అవుతుంది బాల్, మూవ్ అవుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతుంది. అందుకే స్పిన్ బౌలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాల్ వస్తున్నట్టే కనపడుతుంది కానీ దాన్ని బ్యాట్తో స్ట్రైక్ చేయాలంటే పాసిబిలిటీ ఉండదు అనమాట. కాబట్టి ఆ బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆర్డినరీ బౌలింగ్ కంటే స్పిన్ బౌలింగ్లో ఇక్కడ ఈ డైనమిక్ లిఫ్ట్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎయిమ్ చేయడం చాలా కష్టం అనమాట, దీన్ని స్ట్రైక్ చేయడం. సో ఇది డైనమిక్ లిఫ్ట్ అనమాట. ఓకే, అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లెసన్ నుంచి కనుక మీకు
4 మార్క్స్ క్వశ్చన్లు అడగకపోతే ఆ ప్లేస్లో ఇది అడగొచ్చు అనమాట. ఇది కానీ సర్ఫేస్ ఎనర్జీ కానీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి కానీ అడగొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.